ఆడపిల్లలను ఇంటి అందం అంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆమెను లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు. ఇప్పుడు కూతుళ్ళ హక్కుల గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి చట్టాలు కూడా రూపొందించారు. ఈ చట్టాల ఉద్దేశం ఆడపిల్లల హక్కులను రక్షించడం మరియు వారికి భరోసా ఇవ్వడం. మనం ప్రత్యేకంగా హిందూ వారసత్వ చట్టం 1956 గురించి మాట్లాడినట్లయితే దానికి సంబంధించి సుమారు 20 సంవత్సరాల క్రితం అంటే 2005లో సవరణ జరిగింది. దీని ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తులు హక్కులు లేనప్పుడు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. పూర్వీకులు ఆస్తుల ఆడపిల్లల హక్కులను హరించే నియమం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు ఎప్పుడు హక్కు ఉండదు. మనం హిందూ వారసత్వ చట్టం గురించి మాట్లాడినట్లయితే కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో కొడుకులతో సమానమైన హక్కులు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై హక్కులు తీసుకోలేరు. వాస్తవానికి తండ్రి తన పూర్వీకుల నుండి సంపాదించిన ఆస్తిపై మాత్రమే కుమార్తెలు తండ్రి నుండి హక్కులు తీసుకోవచ్చు. పెళ్లి తర్వాత కూడా వారికి ఈ హక్కు లభిస్తుంది. కానీ తండ్రి జీవించి ఉన్నంత కాలం అతని ఆస్తిపై కుమార్తెల హక్కు లేదు. అంతేకాదు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై కుమార్తెలకు కూడా హక్కు లేదు. చట్టం ప్రకారం కుమార్తెలు తమ తండ్రి తన సొంత సంపాదన లేదా కష్టపడి సంపాదించిన ఆస్తిని క్లెయిమ్ చేయలేరు. ఇక ఈ పరిస్థితిలో కూడా తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు లేదు. ఇటువంటి పరిస్థితిలో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై తమ హక్కులను సాధించలేరు. ఇది వివాదాస్పద పరిస్థితి. అవును, తండ్రి ఆస్తిపై ఏదైనా వివాదం ఉంటే ఈ పరిస్థితిలో కుమార్తెలు తమ హక్కులను నొక్కి చెప్పలేరు. మొత్తం మీద కూతుళ్లకు కుమారులతో సమానంగా హక్కులు కల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల్లో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై హక్కులు కూడా పొందలేరు. కొత్త చట్టం అమలు చేయబడింది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కు లేదు. ఇక ఎందుకు మార్పు జరిగింది? మహిళలకు ముఖ్యంగా కుమార్తెలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ చట్టం 1956ను 2005లో కుమార్తెలకు అనుకూలంగా సవరించారు. పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు కుమారులుగా సమాన హక్కులు కల్పించడం దీని లక్ష్యం. అయితే ఈ చట్టం ప్రకారం కొన్ని పరిస్థితులలో కుమార్తెలు పూర్వీకుల ఆస్తిని క్లెయిమ్ చేయలేరు.